ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రసమేక్షకులు స్వాగతం. తులారాశి. ఈ తులారాశిలో చిత్త నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2025 సంవత్సరం ఆగస్టు నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉంటుంది చూద్దాం. మిత్రులు, మీ అందరికీ ముఖ్యమైన సూచన, ప్రతి నెల జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ నెలలో 2వ తారీఖున జరుగుతాయి. జాతకం ఉన్న జాతకం లేకపోయినా ఎవరైనా పాల్గొనవచ్చు. వివరాల కోసం స్క్రీన్లో నెంబర్ ఫోన్ చేస్తే వివరాలు చెప్తాను. అలాగే ఈసారి లైవ్ టెలికాస్ట్ ఇవ్వలేకపోవచ్చు, మన టెక్నీషియన్ అందుబాటులో ఉండట్లేదు లైవ్ టెలికాస్ట్ చేయడానికి. కానీ హోమం యథావిధిగా జరుగుతుంది. కమ్యూనిటీ పోస్ట్లో ఈ ఫొటోస్ పెడతాం చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం. టెంపరెన్స్ ఇంకోటి తీసుకున్నాం. ది వరల్డ్ ఇంకోటి తీసుకున్నాం. 6 ఆఫ్ సోర్డ్స్, నిదానమే ప్రధానము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తొందరపడకూడదు. అనవసరంగా ఆలోచించి అనవసరంగా ఎదురువాడి గురించి ఎక్కువ ఆలోచించేసి అదనపు భారాలు తీసుకోకూడదు. దాని మూలంగా సమస్యలు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. మనం చేసే పని మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మన ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసి చేయగలగాలి. మీరు మాట ఇచ్చేసి నేను మాట ఇచ్చేసాను మీరు అందరూ చేయండి అంటే చేయగలుగుతారు, చేయలేకపోతారు మిగతా వాళ్ళు. అందువల్ల మాట ఇచ్చే ముందర, ఓ భారం తీసుకునే ముందర మీరు ఇంట్లో వాళ్ళకి చెప్పి ఓ మాట ఆ పని చేయాలి, లేకపోతే ఇబ్బంది పడతారు. కోరి కష్టాలు కొని తెచ్చుకోవద్దు. అద్భుతంగా ప్రశాంతంగా సాగే జీవితాన్ని ఏదో చేద్దామని చెప్పి ట్రయల్స్ చేయొద్దు. ప్రశాంతంగా సాగలేని జీవితాన్ని ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఉంటారు మీరు. ప్రయాణాలు తొందరపాటు పడద్దు. డబ్బులు ఇంట్లో వాళ్ళే చెప్పుకుని డబ్బులు అప్పివ్వద్దు. వేలేని ఆభరణాలు జాగ్రత్తగా చూసుకోండి. ఎవరికి ఎలాంటి మాట ఇవ్వద్దు. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 2 ఆఫ్ వ్యాండ్స్, ప్రజెంట్ పేజ్ ఆఫ్ సోర్డ్స్, ఫ్యూచర్ 8 ఆఫ్ వ్యాండ్స్. మీ గతంలో తెలియని ఒక స్తబ్దత, ఓ రొటీన్ లైఫ్, ఎలాంటి మార్పులు లేకుండా సాగిపోయింది జీవితం. ప్రజెంట్లో కొంత దుడుకుతనంగా ఆలోచిస్తారు. దుడుకుతనంగా అంటే కొన్ని విషయాల్లో మంచి, కొన్ని విషయాల్లో చెడు. మనం చేసే పని మన వయసు తగినట్టుగా ఉండాలి. ఓ 50 ఏళ్ళ మనిషి ఓ 50 కిలోల బియ్యం బస్తా భుజం పెట్టి మేడెక్కుతానంటే తప్పది. శక్తి అంటే కొంతమంది శక్తి ఉండొచ్చు, అందరూ చేయలేరు అలాగా. అందువల్ల వేరే వాళ్ళు చేస్తున్నారు, వేరే వాళ్ళతో మనం కంపేర్ చేసుకొని మనం మానసికంగా బలహీనపడము, మన గురించి మనం శారీరకంగా అతిగా ఊహించుకొని ఏదో చేయాలని ప్రయత్నం చేయడం, ఈ రకంగా ఎదురు దెబ్బలు తినడం. మీరు చెప్పాను కదా, తొందరపాటు పడద్దు, అనవసరం లోడ్ తీసుకోవద్దని. పట్టుదలకు పోయి డబ్బు ఖర్చు కానీ అనవసరం బాధ్యతలు కానీ పెట్టుకోవడం మూలంగా శ్రమ, ఇబ్బంది మిగులుతాయి. అందువల్ల మాట పడుతూ ఉంటారు. ఎదుటి వాళ్ళు మాట అనే అవకాశం ఇవ్వద్దు. మీరు మాట్లాడే మాట, చేసే పని రెండు కూడా ఎదుటి వాళ్ళకి క్లియర్గా ఉండాలి, కమ్యూనికేట్ చేయాలి తప్ప మనసులో ఒకటి పెట్టుకుని బాడీ లాంగ్వేజ్ వేరు, మాట్లాడే మాట వేరు ఉంటే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉండదు ఎదుటి వాళ్ళకి. దాని మూలంగా గ్యాప్ వస్తుంది. ఇది గుర్తించాలి. ఫ్యూచర్ కార్డులో 8 ఆఫ్ వ్యాండ్స్ ఉంది, బాగుంటుంది. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 8 ఆఫ్ కప్స్, సామాజికంగా 6 ఆఫ్ కప్స్. ఇదే మీకు చెప్పాను కదా, మీకు ఇంట్లో వాళ్ళే చెప్పకుండా మీరు ఎలాంటివి పెట్టుకోవద్దు, అనవసరం బాధ్యతలు పెట్టుకోవద్దని. మీకు కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. మీరు అనుకున్నది జరుగుతున్నది వ్యతిరేకంగా ఉండడము, మీ గురించి కొంత వేరే మాట్లాడుకుంటూ ఉండడము, అలాగే మీరు కూడా వేరే వాళ్ళకి ఎంక్వైరీ చేయడం, ఇది వాళ్ళకి తెలిసిపోతుందని భయపడడం, ఇలాంటివి కొన్ని జిగ్జాగ్గా ఉంటాయి. ఈ 15 రోజులు మీరు ఎంత మౌనంగా ఉంటే అంత ప్రశాంతమైన జీవితం మీకు ఉంటుంది. ముఖ్యంగా మొదటి వారం అంతా కూడా అనవసరంగా ఎవరితో మాట్లాడద్దు. అవసరం లేకుండా మీకు ఫోన్లు చేయవద్దు, మాట్లాడద్దు. సమాజం మీద, మనుషుల మీద రోత, చిరాకు వస్తాయి. ఏంటి ఎలా ఉన్నారు, నేనేం చెప్పాను, వాళ్ళేం చెప్పారు, బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు, అర్థం కాక అయోమయానికి గురై ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా కాకుండా చూసుకోండి. అనవసరంగా ఎవరి విషయాలు, పర్సనల్ మ్యాటర్స్ తలదూర్చొద్దు. మీ పర్సనల్ మ్యాటర్స్ ఎవరిని తలదూర్చనియద్దు. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఫుల్. జాబ్ ఏమైనా మారాలనుకుంటున్నారా? మారాలనుకున్న జాబ్ మీకు అనుకూలమా కాదా? కొంచెం పెద్దవాళ్ళ సలహాలు తీసుకోండి. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్ మారిపోతే ఇమ్మీడియట్గా జాబ్ వచ్చేస్తుంది, కానీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో దొరికిపోతే పరుగు పోతుంది, ఇబ్బంది ఉంటుంది. అదే పెద్ద కంపెనీస్ బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతారు, పెద్ద కంపెనీస్లోకి అయితే. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి తెలియని పని చేయవద్దు. తెలియని పని చేయాలని ప్రయత్నం చేయవద్దు. రిస్క్ ఎక్కువ పెట్టుకోవద్దు. ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటి? 4 ఆఫ్ వ్యాండ్స్. గట్టిగా ప్రయత్నం చేస్తే వేరే ప్లేస్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. స్థానచలనాలు
విదేశీ ప్రయాణాలు లాంటివి అనుకూలంగా ఉంటాయి. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ వ్యాండ్స్. ఒత్తిడి శ్రమ అధికమైపోతాయి. మీకు మొట్టమొదటి చెప్పాను కదా, అనవసరం బాధ్యతలు పెట్టుకోవద్దని. పక్క వాళ్ళ భారం మీరు తీసుకోవడం మూలంగా మీరు ఇబ్బంది పడతారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉంటాయి, పేమెంట్స్ ఏవో ఉంటాయి, అర్జెంటుగా పేమెంట్ చేయాలి, కొంచెం సాయం చేయండి, సాయం చేశారు చిన్న చిన్న బిజినెస్ చేసేవాళ్ళు. వీళ్ళు ఏదైనా ప్లాట్కి అడ్వాన్స్ ఇవ్వాలి, ఆ డబ్బు తిరిగి రాదు, వీళ్ళు ఇవ్వలేరు, వీళ్ళు బిజినెస్ పోతుంది. అక్కడ 1% ఇంట్రెస్ట్ వస్తుందో కూడా ప్లాట్ ఇచ్చి 10 లక్షల రూపాయలు లాభం పోతుంది. అందువల్ల అదవర భారాలు ఏవి కూడా పెట్టుకోవద్దు, అనవసరం భారం పెట్టుకోవద్దు. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 10 ఆఫ్ సోర్ట్స్. పర్వాలేదు, ఆర్థికంగా ఇబ్బంది ఏమి ఉండదు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? డెత్ కార్డు. ఇంకో కార్డు తీసుకోవాలి, కంగారు పడక్కర్లేదు. క్వీన్ ఆఫ్ కప్స్. ఏదైనా అనారోగ్య సమస్య ఉందంటే అది క్లియర్ అవుతుంది. పిల్లలకు సంబంధించి కూడా ఏమైనా అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటాయి అంటే, కొంతమంది ఆడపిల్లలు పీసీఓడీలు ఏవో ఉంటాయి కదా, మీ సంతానంగా ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటికి సరైన ట్రీట్మెంట్ చేయించుకుంటారు. అలాగే మీకు కూడా ఏమైనా అనారోగ్యాలు ఉన్నట్లయితే వాటి సరైన విధానంలో ట్రీట్మెంట్ చేయించుకొని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు, బాగుంటుంది. ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? ఎంప్రెస్. ఏమీ జరగదు ముఖ్యమైన సంఘటనలు అంటూ. ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి, లైఫ్ని ఎంజాయ్ చేయండి, ఒంటరితనాన్ని కూడా ఎంజాయ్ చేయాలి. మనకి ఎప్పుడైనా హాస్పిటల్లో ఎవరైనా ఐసీయూలో మనం చూసామనుకోండి, ఐసీయూలో ఉన్న వాళ్ళకి ఆ రూమ్లో ఒక్కళ్ళే ఉంటారు. బీపీ పల్స్, హార్ట్ బీటింగ్, అది మిషన్ సౌండ్ వస్తూ ఉంటుంది. ఏసీ చల్లగా ఉండదు, నిశ్శబ్దంగా ఉండదు, ఎవరు మాట్లాడరు, మాట్లాడేవాళ్ళు ఉంటారు. పేషెంట్ ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు మందుల ప్రభావం మూలంగా. అక్కడ ఒక్కడే ఉన్నాడు, తెలియని స్థితిలో ఉన్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు, కానీ నిద్రపోతున్నాడు. ఇలాగా ఒంటరితనం కొన్నిసార్లు ఎంజాయ్ చేయాలి. డిస్టర్బ్ చేసేవాళ్ళు ఉండరు, ప్రశాంతంగా ఉన్నది. ఆలోచనలు ఎంతకాలం సాగుతాయి? ఒకరోజు, 1 గంట, 2 రోజులు, 3 రోజుల తర్వాత ఆలోచనకి ఏమి ఉండవు, ఆలోచించే విషయాలు ఏమి ఉండవు, జ్ఞాపకం రావు కూడా, ఆలోచించేసే ఉంటాం. అప్పుడు నిశ్చలత్వం వస్తుంది మనిషికి. ఈ రకంగా నిశ్చలంగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసి చూస్తే ఎవరైనా ఒక వారం రోజులు మౌనంగా పొద్దున్న సాయంత్రం ఎవరితో మాట్లాడను అంటే 2-3 రోజులు కోపం ఉంటుంది, ఎదురు వాళ్ళు చెప్పింది వినట్లేదు, అర్థం చేసుకోవడం. 3 రోజుల తర్వాత కామైపోతారు. 4 రోజులు పైన ప్రశాంతత వచ్చేస్తుంది, స్థిరత్వం నిశ్చలత్వం వస్తుంది. ఆ స్థితి మీరు సాధిస్తారు ఈ సమయంలో. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? నైట్ ఆఫ్ వ్యాండ్స్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 4 ఆఫ్ సోర్ట్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ పెంటికల్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? 9 ఆఫ్ పెంటికల్స్. విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? 5 ఆఫ్ కప్స్. మగవారికి కొంత ఊహించిన చికాకులు, సమస్యలు తలెత్తే అవకాశము. మీకు మొదటి నుంచి చెప్తున్నాను కదా, ఒకటే విషయం, మీ అనవసరం భారం పెట్టుకోవద్దు, అనవసరం లోడ్ తీసుకోవద్దు అని చెప్తున్నా కదా. ఇలాంటివి తీసుకోవడం మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అందువల్ల తప్పించి తిరగడం సాధ్యమైనంత వరకు కూడా. ఆడవారి బాగానే ఉంటుంది, 3-4 రోజులు చికాకులు ఉంటే తర్వాత బాగుంటుంది, ఇబ్బందులు ఏమి ఉండవు. వైవాహిక జీవితం కూడా ప్రశాంతంగా సాగిపోతుంది, ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు, ప్రశాంతంగా సాగిపోతుంది వైవాహిక జీవితం కూడా. సంతానపరంగా శుభకార్యాలు జరిగే అవకాశం, పెళ్ళిళ్ళు సెటిల్ అవ్వడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. సంతానం శుభాలు కలుగుతాయి, చాలా బాగుంటుంది. విద్యార్థుల పిల్లలకి కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, ఏదో చేయాలనుకుంటే ఇంకేదో అవుతూ ఉంటుంది, కొన్ని వ్యతిరేక స్థితి ఉంటుంది. మొదటి 5-6 రోజులు తర్వాత సెట్ అవుతుంది. నక్షత్రాల వారిగా తీసుకుంటే చిత్ర 3-4 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? 3-4 పాదాల వాళ్ళకి 10 ఆఫ్ కప్స్. స్వాతి వాళ్ళకి ఎలా ఉంటుంది? 6 ఆఫ్ పెంటికల్స్. విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది? 1-2-3 పాదాల వాళ్ళకి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. ఇందులో చెప్పిన శుభ ఫలితాలన్నీ కూడా మంచి ఫలితాలు ఈ చిత్త నక్షత్రం వాళ్ళకి ఉన్నాయి. 3-4 పాదాల వాళ్ళకి అనుకూల వాతావరణం, కుటుంబ జీవనం, ప్రశాంతమైన జీవనం అన్నీ పర్వాలేదు, బాగానే ఉంటాయి, సమస్యలు ఏమి ఉండవు. ఈ స్వాతి నక్షత్రం వాళ్ళకి జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. మొదటి వారం అంతా కూడా సహకారం తక్కువగా ఉంటుంది. మీరు ఏదైనా అడిగితే అది తప్పని చేస్తారు, మీరు అడిగింది మాత్రం చేయరు, మీకు అవసరమైన చేయరు, పట్టించుకోరు మిమ్మల్ని పెద్దగా. అందువల్ల మీరు కూడా అవన్నీ పట్టించుకోవద్దు, ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. విశాఖ నక్షత్రం వాళ్ళకి కొంత అనారోగ్య సూచన ఏమైనా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నరఘోష ఎక్కువగా ఉంటుంది, మిమ్మల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం, ఫోర్స్ఫుల్గా మీ నోరు మూయించే ప్రయత్నం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎవరిని పట్టించుకోవద్దు, మీ పని మీరు చేసుకోండి. పరిహారం ఏం చేయాలి? చిత్తవాడు ఏం చేయాలి? 3 ఆఫ్ పెంటికల్స్. ఓం నమశ్చండికాయ నమః అనే చండీ మంత్రాన్ని జపం చేసుకోండి. స్వాతి వాళ్ళు ఏం చేయాలి? హ్యాంగ్డ్ మ్యాన్. మీరు నిత్య పూజ చేసుకోండి చాలు. విశాఖ వాళ్ళు ఏం చేయాలి? 9 ఆఫ్ వ్యాండ్స్. ఇంకో కార్డు తీసుకుందాం. కింగ్ ఆఫ్ వ్యాండ్స్. శరభేశ్వరుని ఆరాధన చేయండి, శరభేశ్వర హోమం చేయించుకోండి, శరభ కవచం చదువుకోండి, బాగుంటుంది. మొదటి శుభాశుభంగా ఉంది. అనవసరం బాధ్యతలు, అనవసరం భారాలు పెట్టుకోవద్దు, ఇదే ముఖ్యమైనటువంటి సూచన. శుభం భూయాత్.